ఓకే. నెక్స్ట్ అయితే ఈ ప్రజలు వ్యవసాయం చేసేటప్పుడు ఈ వ్యవసాయం కోసం వాళ్ళు ఎటువంటి నీటి సౌకర్యాలు లభించే వాళ్ళకి ఒకటండి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి నీటి సౌకర్యాలు ఏంటి, ఓకే, నీటి లభ్యత ఏ విధంగా ఉండేది, పంటలు పండించడానికి నీరు ఎక్కడి నుంచి వచ్చేది చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి నీటి సౌకర్యాలు ఏంటి, ఒకటేంటి తడగ అనేవారండి. తడగ నుంచి లభించేయండి. తడగ నుంచి వాళ్ళు నీరు పంటలకు ఉపయోగించేవారు. తడగ అంటే మీనింగ్ ఏంటంటే చెరువు అని అర్థం అండి. చెరువు అంటే చెరువు నీటిని వ్యవసాయం చేయడానికి ఉపయోగించేవారండి. నెక్స్ట్ కుల్లీల ద్వారా నీటిని కూడా వ్యవసాయ సాగుకు ఉపయోగించేవారండి. కుల్లి అంటే కాలువ అండి. కుల్లి అంటే కాలువ. నెక్స్ట్ పానీయ గహారిక అనండి. సో ఈ నీటి మీద ఉన్న అధికారి నీటిపారుదల అధికారిని వాళ్ళు ఏమని పిలిచేవారంటే పానీయ గహారిక అని పిలిచేవారండి. ఏంటి పానీయ గహారిక. శాతవాహన కాలంలో ఉన్నటువంటి నీటిపారుదల అధికారం మనం ఏం చెప్పొచ్చండి, పానీయ గహారిక అని చెప్పొచ్చండి. సో చెరువు కాలువలతో పాటు వాళ్ళు బావులను కూడా ఉపయోగించడం జరిగిందండి. ఏంటండి బావులు అంటే నూతులను ఉపయోగించడం జరిగింది. వీటిని ఏమనేవారంటే ఆ కాలంలో ఉపాదన అనేవారండి. బావులను ఏమని పిలిచేవారండి, ఉపాదన అని పిలిచేవారండి. ఓకే. సో ఈ ఉపాధి అంటే ఈ బావుల ద్వారా నీటిని తోడి వ్యవసాయానికి ఉపయోగించేవారండి. ఈ బావుల ద్వారా నీటిని తోడడానికి రహత్తర గడియ అనే ఒక యంత్రాన్ని ఉపయోగించేవారండి. ఏంటండి రహత్త గడియ యంత్రం. రహత్త గడియ యంత్రం ద్వారా ఆ బావుల నుంచి నీటిని పైకి తీసి ఉపయోగించేవారండి. ఓకే అండి బైక్ తీసి ఉపయోగించడం జరిగింది. ఓకే అండి. సో ఇవి వాళ్ళ ఆ కాలం నాటి ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ వర్తక వాణిజ్యం అండి. నెక్స్ట్ అండి శాతవాహన కాలం నాటి వర్తక వాణిజ్యాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. వర్తక వాణిజ్యం. ఓకే అండి. వర్తక వాణిజ్యం శాతవాహన కాలం నాటి ఉన్నటువంటి వర్తక వాణిజ్యం మరియు పరిశ్రమలు. ఓకే. పరిశ్రమలు ముందు మనం ఏం డిస్కస్ చేస్తామండి, వ్యవసాయం. తర్వాత ఏంటండి పరిశ్రమలు మరియు వర్తక వాణిజ్యం అని చూద్దామండి. ఓకే. సో శాతవాహనుల కాలంలో ముఖ్యంగా వర్తక వాణిజ్యం ఏ విధంగా జరిగిందంటే రెండు రకాలుగా జరిగిందండి. ఒకటి దేశీయ వ్యాపారం. రెండు విదేశీ వ్యాపారం అండి. విదేశీ వ్యాపారం జరిగేది. ఒకటి దేశీయ వ్యాపారం, రెండు విదేశీ వ్యాపారం గురించి జరిగిందండి. సో అయితే ఈ దేశీయ వ్యాపారం గురించి ఏం తెలియజేస్తుందంటే దక్షిణ భారతలో జరిగినటువంటి దేశీయ వ్యాపారం గురించి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం పేర్కొంటుందండి. ఏంటి కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం పేర్కొంటుంది. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం పేర్కొంటుంది. ఈ శాతవాహన కాలంలో జరిగినటువంటి విదేశీ వ్యాపారం గురించి మనకు వివరాలు ఇస్తున్న వాటి గ్రంథం ఏంటంటే పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్. దీని గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసామండి. ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య. ఈ రెండు కూడా శాతవాహన కాలంలో జరిగినటువంటి స్వదేశీ విదేశీ వ్యాపారాల గురించి తెలియజేస్తానండి. ఓకే అండి. అయితే నాటి స్వదేశీ విదేశీ వర్తకాన్ని వివరిస్తున్నటువంటి గ్రంథం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఉజ్వల అండి. ఏంటి స్వదేశీ విదేశీ యొక్క వ్యాపార వ్యవహారాలను తెలియజేస్తున్న గ్రంథం ఏంటంటే హరుదత్తుని ఉజ్వల అనే గ్రంథం అండి. ఏంటండి ఉజ్వల ఎవరు రాశాడండి? ఇది హరిదత్తుడు రాశాడండి. హరిదత్తుడు. ఓకే. శాతవాహన కాలంలో దేశీయ వ్యాపారం గురించి ఓన్లీ దేశీయ వ్యాపారం గురించి చెప్తుందండి. కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం చెప్తే విదేశీ వ్యాపారం గురించి ఏం ఆధారాలు ఇస్తున్నాయండి? పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్స్ అని చెప్తుందండి. రెండింటి గురించి తెలియజేసే గ్రంథం ఏంటంటే హరిదత్తుడు రాసినటువంటి ఉజ్వల అనే గ్రంథం మనకి
ఆధారాలను ఇస్తుందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఆ సుత్తని పాతం లేదంటే సుత్తని పీఠక బౌద్ధ గ్రంథం అయినటువంటి సుత్తని పాత లేదంటే సుత్తని పాతం లేదంటే సుత్త పీఠిక ఏంటి బౌద్ధ గ్రంథమైనటువంటి సుత్తనీపాతం లేదంటే సుత్తపీఠిక ఆనాటి వర్తక వాణిజ్య మార్గాలు తెలిపిందండి. ఓకేండి, వర్తక వాణిజ్య మార్గాలను తెలుపుతుంది. వర్తక వాణిజ్య మార్గాలను తెలుపుతుంది. వర్తక వాణిజ్య మార్గాలను తెలిపే గ్రంథం బౌద్ధ గ్రంథం ఏంటండి? సుత్తనీపాతం లేదా సుత్తపీఠిక. ఓకేండి. సో అయితే ఆ రోజుల్లో పెద్దవాడలు దారి చూపించడానికి ముందుగా చిన్నవాడలు వెళ్ళేవండి. వాటిని ఏమనేవంటే త్రుప్పుగా అని పిలిచేవారండి. త్రుప్పుగా ఏంటి? త్రుప్పగా అంటే ఆ కాలంలో విదేశీ వ్యాపారం లేదా స్వదేశీ వ్యాపారం చేస్తాడు. ముఖ్యంగా విదేశీ వ్యాపారంలో సముద్రయానం ద్వారా రేవు పట్టణంలో వ్యాపారం జరిగేది. డైరెక్ట్గా ఒక పెద్దవాడు వెళ్ళే కంటే ముందు ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారంటే పెద్దవాడి కంటే ముందు చిన్నవాడలు వెళ్ళేయండి. చిన్నవాడలు వెళ్ళేటప్పుడు ఆ చిన్నవాడలు పెద్దవాళ్ళకి మార్గాలను చూపించేయండి. ఆ పెద్దవాళ్ళని చూపించే మార్గాలను ఏమన్నామండి? త్రుప్పుగా అన్నాడండి. ఏంటి? త్రుప్పుగా అన్నామండి. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా వీళ్ళు విదేశీ వ్యాపారం చేసేటప్పుడు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళతో పాటు పక్షులను తోడుగా తీసుకెళ్లేవారండి. ముఖ్యంగా పావురాన్ని తోడుగా తీసుకెళ్లేవారు. ఎందుకు పావురాన్ని తోడుగా తీసుకెళ్లేవారంటే ఆ రోజుల్లో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా విదేశీ వ్యాపారం అంతా కూడా సముద్రయానం మీద జరిగేది, అంటే ఓడల మీద జరిగేది. ఇప్పుడులాగా కంపాసులు దిక్సూచీలు ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఏం చేసేవారంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు పావురాన్ని విడిచిపెట్టేవారండి. పావురం మొత్తం తిరిగి వచ్చేసింది వాళ్ళ దగ్గరికి. మీనింగ్ ఏంటి? ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఐలాండ్ ప్రదేశం లేదని, అంటే ఒక ప్రదేశం లేదని చెప్పేసి అర్థం. ఒకవేళ వీళ్ళు విడిచిపెట్టిన పావురం అక్కడ ఉండిపోయింది అనుకోండి, ఎక్కడైనా ఈ దగ్గరలోనే ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఒక ఐలాండ్ ఉంది, దాని దగ్గర మనం విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ వర్తక వ్యాపారాలు చేసేవారు నిర్ణయించుకునేవారండి. ఇటువంటి అంటే శాతవాహన కాలంలో వ్యాపార వ్యవహారాల్లో పక్షులను ఉపయోగించేవారు, ముఖ్యంగా పావురాన్ని ఉపయోగించేవారని చెప్పడానికి గల ఆధారం ఏంటంటే బౌద్ధ గ్రంథమైనటువంటి దిఖానికే అండి. ఏంటంటే బౌద్ధ గ్రంథమైనటువంటి దిఖానికీ అండి. ఏదండి? బౌద్ధ గ్రంథమైనటువంటి దిఖానికాయ. ఏంటంటే బౌద్ధ గ్రంథమైనటువంటి దిఖానికయ. దిఘానికయ ఓకే, బౌద్ధ గ్రంథమైనటువంటి దిఘానికయ. ఓకే అండి. ఎందుకంటే ఆ రోజుల్లో కంపాస్ లేదని, కాబట్టి మనం ఇప్పుడు చెప్పినంత ఇన్ఫర్మేషన్ అంతా దీనికి సంబంధించి దిఘానికయ అండి. ఓకే. అయితే ఆ కాలంలో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వస్తు మార్పిడి పద్ధతిలో జరిగాయండి. ఏంటండి? వస్తు మార్పిడి, బాటర్ సిస్టమ్ ద్వారా జరిగాయండి. ఆ కాలంలో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వస్తు మార్పిడి పద్ధతిలో జరగడం జరిగిందండి. వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపార వ్యవహారాలు జరిగాయండి. వ్యాపార వ్యవహారాలు అనేవి జరగడం జరిగింది. అయితే ఆ కాలం నాటి వర్తక వ్యాపారాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా ఆ కాలంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాలంలో ఉన్నటువంటి పరిశ్రమలు చూడండి, ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాం. దేశీయ వ్యాపారంలో పేరు పొందిన నగరాలండి. ఓకేండి. దేశీయ వ్యాపారంలో పేరు పొందినటువంటి నగరాలు, ఆ నగరం పేరు, దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ వన్ గూడూరు అండి. ఒకటేంటండి? గూడూరు అండి, కృష్ణా జిల్లా. ఈ గూడూరు ప్రాంతంలో ఏం చేశారంటే సన్నని బట్టలకు ప్రసిద్ధి అండి. సన్నని నార బట్టలకు ప్రసిద్ధి, సన్నని బట్టలకు ప్రసిద్ధి చెందింది. శాతవాహన కాలంలో సన్నని బట్టలకు ప్రసిద్ధి చెందిన పరిశ్రమ, సన్నని బట్టల పరిశ్రమ ఏ నగరంలో ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే గూడూరు అండి. నెక్స్ట్ వన్ అండి వినుకొండ. ఏంటండి? వినుకొండ. నెక్స్ట్ ఏంటండి? వినుకొండ. ఈ వినుకొండ దేనికి ప్రసిద్ధి అంటే లోహ పరిశ్రమకు ప్రసిద్ధి అండి. లోహ పరిశ్రమ. వినుకొండ దేనికి ప్రసిద్ధి అండి? లోహ పరిశ్రమకు ప్రసిద్ధి. నెక్స్ట్ గుంటుపల్లె అండి. నెక్స్ట్ ఏంటి?
ఈ గుంటుపల్లె దేనికి ప్రసిద్ధి అని చెప్పేసి అంటే ఇనుము రాగి పరికరాలకు ప్రసిద్ధి అండి. ఇనుము రాగి పరికరాలకు ప్రసిద్ధి చెందిందండి. నెక్స్ట్ వన్ పల్నాడు అండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. పల్నాడు దేనికి ప్రసిద్ధి అని చెప్పేసి మనం ఆలోచించేటట్టు వజ్ర పరిశ్రమ అండి. ఏంటండి? వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కొండాపూర్ అండి. కొండాపూర్ దేనికండి? ఇనుమ పరిశ్రమకండి. ఇనుమ పరిశ్రమ ఇక్కడ గుంటుపల్లి దేనికి చెప్పామండి? ఇనుమ మరియు రాగి పరిశ్రమ చెప్పామండి. ఇక్కడ గుంటుపల్లి ఏం చెప్పామండి? ఇనుమ మరియు రాగి పరిశ్రమ. అయితే ఓన్లీ కొండాపూర్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఇనుమ పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందండి. నెక్స్ట్ ప్రతిష్టానపురం అండి. ఏంటండి? సిక్స్త్ వన్ ప్రతిష్టానపురం అండి. సో ఈ ప్రతిష్టానపురం అనే నగరం దేనికి ప్రసిద్ధి అంటే తగరా లేదంటే జౌలి పరిశ్రమకు ప్రసిద్ధి అండి. తగర పరిశ్రమ లేదంటే జౌలు పరిశ్రమకి ప్రసిద్ధి. ఒకటి తగరా లేదంటే జౌలు పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందే ఈ ప్రతిష్టానపురం. నెక్స్ట్ ఏంటంటే విదిశ. ఈ విదిశ అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే బట్టలు మరియు దంతపు పనులండి. ఏంటి? బట్టల పరిశ్రమ మరియు దంతపు పనుల పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిందండి. నెక్స్ట్ వన్ కరీంనగర్ అండి. కరీంనగర్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి అండి. ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందండి. ఒకటి కరీంనగర్ దేనికి ప్రసిద్ధి అండి? ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి అండి. ఇవన్నీ కూడా ఏ ఊరు దేనికి ప్రసిద్ధి అనే విషయాన్ని మనం ఎంతగానో గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనుల కాలంలో దేశీయ వాణిజ్య కేంద్రాలను దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేయండి. ఏంటండి? శాతవాహనుల కాలంలో ఈ దేశీయ వాణిజ్య పట్టణాలను రేవు పట్టణాలతో కలుపుతూ ఒక రహదారులు ఉండేయండి. ఏముండేయండి? రహదారు ప్రాంతాలు ఉండేవి. ఒకటి అయితే శాతవాహనులు అంతర్జాతీయ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి, ఎందుకంటే శాతవాహనులు ఈ దేశీయ పరిశ్రమలతో పాటు ఇక్కడ తయారైన వస్తువుల్ని అంతర్జాతీయ వ్యాపారంలో ఎక్కువగా వీళ్ళు ఉపయోగించుకునేవారు. అంతర్జాతీయ వ్యాపారానికి వీళ్ళ యొక్క దేశీయ పరిశ్రమలు లేదా దేశీయ నగరాలు రేవు పట్టణాలతో కలుపుతూ కొన్ని రహదారు ప్రాంతాలు ఉండేవి. సో దేనికోసమండి రహదారు ప్రాంతాలు? వాళ్ళు విదేశీ వ్యాపారం చేసుకోవడానికి వీలుగా దేశీయ నగరాలను రేవు పట్టణాలను అనుసంధానం చేస్తూ వాళ్ళు రహదారులు నిర్మించుకోవడం జరిగిందండి. ఓకే అండి, రహదారులు నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ శాతవాహనులు అంతర్జాతీయ వ్యాపారం ఎక్కువగా చేసేవారని చెప్పాం. ఎవరితో ఎక్కువగా చేసేవారంటే రోమ్ నగర రాజులతో ఎక్కువగా. ఇప్పుడు వరకు ఏం చూసాం? దేశీయ వ్యాపారం చూసామండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే విదేశీ వ్యాపారం చూద్దాం. ఫస్ట్ దేశీయ వ్యాపారం చూసాం, నెక్స్ట్ ఏంటి విదేశీ వ్యాపారం. ఓకేండి, విదేశీ వ్యాపారం చూడండి. ఓకే, శాతవాహనులు ఎక్కువగా అంతర్జాతీయంగా ఎవరితో వ్యాపారం చేసేవారంటే ముఖ్యంగా రోమ్తోనూ, ఏంటండి రోమ్ నగరంతోనూ, నెక్స్ట్ సిరియన్లతోనూ, నెక్స్ట్ వన్ అరబ్బులతోనూ, ఏంటండి అరబ్బులు మరియు ఈజిప్షియన్లు. ఓకేనే, వీళ్ళతో ఎక్కువగా వ్యాపారాలు చేసి వీళ్ళందరిలో కూడా ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించింది ఎవరితండి? రోమ్ నగరంతో ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకునేవారండి. ఓకేండి, అయితే ఈ విదేశీ వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువగా శాతవాహనులు ఓడరేవులు ఉపయోగించేవారండి. ఏంటండి, విదేశీ వ్యాపారం చేయడానికి శాతవాహనులు ఎక్కువగా ఏం చేశారండి? ఓడరేవులు ఉపయోగించుకునేవారు. అయితే ఈ శాతవాహనులు ఓడరేవులు ఎక్కువగా ప్రసిద్ధి చెందినవి ఏంటంటే, ఇదంతా భారతదేశం ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఈ అరేబియా తీరంలో కొన్ని ఓడరేవులు ఉండేవి. అట్ ద సేమ్ టైం బంగాళాఖాతం తీరంలో కూడా కొన్ని ఓడరేవులు ఉండేవి. అంటే ఈ తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఓడరేవులు ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఓడరేవులు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకే, శాతవాహనులు విదేశీ వ్యాపారం చేసుకోవడానికి అరేబియా తీరంలో ఏంటంటే పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు చూద్దామండి. పశ్చిమ తీరంలో
ఉన్నటువంటి వాడరేవులు చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి వాడరేవుల విషయాలు. సో పశ్చిమ తీరంలో ఉన్న రేవు పట్టణాలు చూడండి. ఫస్ట్ వన్ ఏంటండి బరుకచ్చ అండి. దీనికి ఇంకో పేరు ఏంటంటే బరిగజ లేదా బరిగజ లేదంటే బరుకచ్చ అండి. ఒకటి ప్రస్తుతం ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి. గుజరాత్ అంటే ఇది ప్రస్తుతం దీన్ని ఏమని పిలుస్తున్నామండి, బ్రోచ్ అని పిలుస్తున్నామండి. ప్రస్తుతం గుజరాత్లో బ్రోచ్ అని పిలిచే నగరమే బరిగజ లేదంటే బరుకచ్చ అండి. బరుకచ్చ. ఇది అప్పట్లో శాతవాహనుల యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వాడరేవు. శాతవాహనులు పశ్చిమ తీరంలో విదేశీ వ్యాపారానికి ఉపయోగించినటువంటి ముఖ్యమైన వాడరేవు ఏంటండి బరుకచ్చ లేదంటే ప్రస్తుత బ్రోచ్ వాడరేవు అండి. నెక్స్ట్ వీళ్ళు ఉపయోగించిన పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఇంకొక వాడరేవు ఏంటంటే సోపారా అండి. సోపారా. సోపారా ఎక్కడ ఉందండి? ఇది సోపారా వాడరేవు మహారాష్ట్ర ప్రాంతంలో ఉందండి. మహారాష్ట్ర ప్రాంతంలో ఉందండి. సోపారా ఎక్కడ ఉందండి? మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఏంటండి కళ్యాణి వాడరేవు అండి. ఈ కళ్యాణి వాడరేవు ఎక్కడ ఉందంటే కర్ణాటక అండి. కళ్యాణి వాడరేవు ఎక్కడ ఉందండి? కర్ణాటక ప్రాంతంలో ఉందండి. దీంతో పాటు 4 ఏంటంటే మాంగో అండి. మాంగో వాడరేవు 6 చౌల్ వాడరేవు అండి. సో ఈ పశ్చిమ తీరంలో ఉండి వాడరేవులు అన్నింటిలో కూడా శాతవాహనులు విదేశీ వ్యాపారానికి ఉపయోగపడే ముఖ్యమైన పశ్చిమ తీర వాడరేవు అండి బరుకచ్చ అండి. అయితే ఇక్కడ కళ్యాణి అనే వాడరేవు గురించి మనం అధ్యయనం చేయాలండి. సో దీనిపై శకులు దండయాత్ర చేసి దీన్ని ఈ కళ్యాణి అనే వాడరేవుని నాశనం చేసినట్లు మనకి ఆధారం లభిస్తున్న గ్రంథం ఏంటండి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అండి. సో పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ప్రకారం శకులు ఏంటి కళ్యాణి వాడరేవుపై కర్ణాటక ప్రాంతంలో ఉన్న కళ్యాణి వాడరేవుపై దండెత్తి కళ్యాణి వాడరేవుని నాశనం చేసినట్టు మనకి ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. ఇవండి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాడరేవులు. సో నెక్స్ట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాడరేవులు ఏంటో చూద్దామండి. ముఖ్యమైన వాడరేవులు తూర్పు తీరంలో ఉన్నటువంటి నెక్స్ట్ 2 తూర్పు తీరంలో ఉన్నటువంటి వాడరేవులు. తూర్పు తీరంలో ఉన్నటువంటి మొదటి వాడరేవు ఏంటంటే మైసోలియా అండి. మైసోలియా అండి. సో మైసోలియా ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమంటామండి మచిలీపట్నం అంటున్నామండి. మచిలీపట్నం బందర్ అండి. మచిలీపట్నం ఎక్కడుందండి? ఇది కృష్ణా జిల్లా అండి. మచిలీపట్నం తూర్పు తీరంలో ఉన్నటువంటి వాడరేవు. ఇంకొక వాడరేవు ఏంటంటే కంటకశిల అండి. కంటకశిల అండి. ఈ కంటకశిల అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని ప్రస్తుతం ఏమంటారంటే ఘంటసాల అంటున్నారండి. కృష్ణా జిల్లాలో ఉందండి. ఇది ఘంటసాల అంటున్నారండి. ఇది ఎక్కడ ఉందండి? కృష్ణా జిల్లాలో ఉందండి. కృష్ణా జిల్లాలో ఉంది. దీనిని టాలమీ ఏమైనా పేర్కొన్నాడంటే కంటకశిలగా పేర్కొన్నాడండి. దీన్ని టాలమీ ఏ గైడ్ టు ద జాగ్రఫీ రాసిన టాలమీ ఏమైనా పేర్కొన్నాడంటే కంటకశిల లేదంటే కంటకశిల లేదంటే ఘంటసాల. సో తూర్పు తీరంలో ఉన్నటువంటి మరో ప్రాముఖ్యమైన వాడరేవు అండి ఇది. నెక్స్ట్ కొడ్డూరు లేదంటే కొడ్డాయిరా. కొడ్డాయిరా. సో ఇది ఎక్కడ ఉందంటే గూడూరు అండి. గూడూరు ప్రాంతం. గూడూరు ప్రాంతం అండి. ఇది కూడా ఎక్కడ ఉందండి? కృష్ణా జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ కోరంగి అండి. కోరంగి ఇది ఎక్కడ ఉందంటే గుంటూరు ఈస్ట్ గోదావరిలో ఉందండి. ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ అరికమేడు అండి. చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. అరికమేడు అంటే ఎక్కడ ఉందంటే ప్రస్తుతం పాండిచ్చేరి ప్రాంతంలో ఉందండి. పాండిచ్చేరి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఏంటండి అరికమేడు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే చినగంజాం అండి. చినగంజాం చాలాసార్లు డిస్కస్ చేసామంటే శాసనాలు. చినగంజాం ఎక్కడ ఉందండి? ప్రకాశం జిల్లాలో ఉందండి. ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగిందండి. ఇవి తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాడరేవులండి. మైసోలియా మచిలీపట్నం, ఘంటసాల కృష్ణా, దీన్ని టాలమీ ఏమన్నాడు కంటకశిలగా పేర్కొన్నాడు. కొడ్డు ఈరా లేదా కొడ్డు ఇదా అంటారండి కొన్నిసార్లు. మొత్తానికి కొడ్డు ఈరా ఎవరండి? గూడూరు ప్రాంతం అండి. కోరంగి అంటే ఈస్ట్ గోదావరి ప్రాంతం అండి. కొడ్డు ఇరా అది గుర్తుపెట్టుకోండి. కోరంగి. అరికమేడు ఎక్కడ ఉందండి? అరికమేడు
పాండిచేరిలో ఉంటే చినగంజాం ఎక్కడ ఉందండి? ప్రకాశం జిల్లాలో మనకి ఉండడం జరిగిందండి. ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగింది. ఓకే అండి. సో ఇప్పుడు గురించి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వాటర్ రేవ్ ఏం చెప్పానండి? బరుకచ్చ. అదే తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటర్ రేవ్ ఏంటండి? అరికమేడు. ఈ రెండింటి గురించి కొంత డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ వన్ బారుకచ్చ లేదా బరుకచ్చ, లేదంటే బ్రోచ్ అండి. బ్రోచ్, బరుకచ్చ వాటర్ రేవు. ఓకేనే. దీని ప్రాముఖ్యం ఏంటంటే ఇది ఫస్ట్ని ఎవరు ఆధీనంలో ఉండేదంటే క్షాత్రపుని రాజు అనేటువంటి నహపానుని ఆధీనంలో ఉండేదండి. ఓకేండి. ఎవరు ఆధీనంలో ఉండేది? బరుకచ్చ అనేది మొదట్లో ఎవరు ఆధీనంలో ఉందండి? మొదటిలో క్షాత్రపు రాజు అయినటువంటి రాజు అయినటువంటి నహపానుని ఆధీనంలో ఉండేదండి. నహపానుని ఆధీనంలో ఈ బరుకచ్చ వాటర్ రేవ్ ఉండేదండి. ఓకేండి. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ఈ నహపానుని ఎప్పుడైతే ఓడించిన తర్వాత ఈ బరుకచ్చ అనే ఈ వాటర్ రేవు ఎవరి ఆధీనంలోకి వచ్చిందండి? శాతవాహన ఆధీనంలోకి వచ్చి శాతవాహన వాటర్ రేవుల్లో ప్రధానమైన వాటర్ రేవుగా పేరుగాంచింది. అయితే బరుకచ్చ కంటే ముందు శాతవాహన యొక్క ప్రధాన వాటర్ రేవు ఏంటండి? కళ్యాణి అండి. ఓకే అండి. సింపుల్గా చూడండి ఒకసారి. ఈ బరుకచ్చ గుజరాత్ ప్రాంతంలో పశ్చిమ తీరం, అప్పటికే బరుకచ్చ అంటే సౌరాష్ట్ర అనేవారండి. సౌరాష్ట్ర ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉందండి? శకులు ఆధీనంలో ఉండేది. ముఖ్యంగా ఈ క్షాత్రపరాజు అయినటువంటి నహపానుని ఆధీనంలో ఉండేదండి. ఓకే. తర్వాత ఎప్పుడైతే గౌతమిపుత్ర శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా ఈ నహపానుని ఓడించిన తర్వాత ఈ బరుకచ్చ శాతవాహనుల ఆధీనంలోకి వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు శాతవాహనుల యొక్క ప్రధానమైన వాటర్ ఏమిటంటే బరుకచ్చ కంటే ముందు శాతవాహనుల ప్రధానమైన వాటర్ ఏమిటండి? కళ్యాణి. ఈ రెండు మనకి బరుకచ్చకు సంబంధించినటువంటి ప్రధానమైన ముఖ్యమైన ఆధారం. అంటే సింపుల్ అండి. బరుకచ్చ కంటే ముందు శాతవాహనుల ప్రధాన వాడరేవు కళ్యాణి. సింపుల్గా శాతవాహనుల ప్రధాన వాడరేవు అంటే ఏం రాయాలి ఇప్పుడు మీరు ఎగ్జామ్లో? బరుకచ్చ అని రాయాలి. బరుకచ్చ కంటే ముందు శాతవాహనుల ప్రధాన వాడరేవు అంటే కళ్యాణి అని రాయాలండి. ఓకే అండి. నెక్స్ట్ తూర్పు తీరంలో ఉన్నటువంటి ఇంకొక వాటర్ ఏమిటంటే అరికమేడు అండి. అరికమేడు అండి. ఏంటి అరికమేడు ప్రాంతం అంటే రోమ్తో వ్యాపారం చేయడానికి ఈ వాటర్ రేవును ఉపయోగించినట్లు కొన్ని గ్రంథాలు తెలియజేస్తా ఉన్నాయండి. ముఖ్యంగా శాతవాహనులు రోమ్తో వ్యాపారం చేయడానికి అరికమేడు అనే ఒక వాటర్ రేవును ఉపయోగించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయండి. ఏంటి ఆ ఆధారాలను మనం చూసినట్లయితే మొదటిగా మనం పెరిప్లేయస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అండి. ఏంటండి? పెరిప్లేయస్ ఆఫ్ ఎరిత్రియన్సీ దీన్ని ఎవరు రాశారండి? ఒక గ్రీకు నావికుడు రాశాడండి. అజ్ఞాత గ్రీకు నావికుడు రాశాడు. అట్ ద సేమ్ టైం ప్లీనీ రాసిన నేచురల్ హిస్టరీ ఇది కూడా ఏం చెప్తుందంటే శాతవాహనులు విదేశీ వ్యాపారం చేయడానికి, ముఖ్యంగా రోమ్తో వ్యాపారం చేయడానికి అరికమేడు అనే రేవు పట్టణాన్ని ఉపయోగించినట్లు ఈ రెండు గ్రంథాలు కూడా మనకి తెలుపుతా ఉన్నాయండి. ఓకే అండి. అయితే ఈ ప్లీనీ గారు ఏం చెప్తారంటే మల్ల సెల్లాలు అనే వస్త్రాలండి. ఏంటి? మల్ల సెల్లాలు ఏంటి? ఇంపార్టెంట్ అండి. ఏం చెప్తాను? ఈ ప్లీనీ గారు ఏం చెప్తారంటే మల్ల సెల్లాలు అనే వస్త్రాలను రోమన్లు భారత్ నుంచి దిగుమతి చేసుకునేవారు అని చెప్పేసి మనకు ప్లీనీ గారు చెప్పడం జరుగుతుంది. ప్లీనీ గారు ఏం చెప్తారంటే ఈ అరికమేడు రేవు పట్టణం ద్వారా రోమన్ ప్రజలు భారతదేశంలోనే, దక్షిణ భారత్లోనే ఎంతో పేరు గావించినటువంటి మల్ల సెల్లాలు అనే వస్త్రాలను వీళ్ళు రోమ్ ప్రాంత వాసులు దిగుమతి చేసుకునేవారని చెప్పేసి ప్లీనీ తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో తెలుపుతాడండి. ఓకేండి. సో ఇలా తెలుపుతూ ఈ మల్ల సెల్లాల కోసమే భారతీయులకు ఈ రోమ్ నగర ప్రాంత వాసులు ఎక్కువ బంగారాన్ని చెల్లిస్తూ ఉన్నారు. అంటే రోమ్ నగర బంగారం అంతయు కూడా భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయిన వ్యక్తి నేచురల్ హిస్టరీ రాసినటువంటి ప్లీనీ. చాలా ఇంపార్టెంట్ అండి. రోమ్ నగర బంగారం అంతా భారతదేశ ప్రజలకి చేరుతుంది. ఎందుకంటే ఈ మల్ల సెల్లాలని వస్త్రాలు కొనుక్కోవటానికి, ఈ మల్ల సెల్లాలని వస్త్రాలు రోమ్ నగర ప్రాంత ప్రజలకు చాలా మక్కువ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే
ప్లీని అండి. ఓకే అండి, ఇవి ఈ కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణాలు. పరిశ్రమలు చూసాం, తర్వాత రేవు పట్టణాలు చూసామండి. ఓకే అండి, పరిశ్రమలు చూసాం, తర్వాత రేవు పట్టణాలు చూసాం. సో ఈ కాలం నాటి నాణ్యాలు చూద్దామండి. ఓకే అండి, ఈ కాలం నాటి నాణ్యాలు. ఓకే అండి, అంటే విదేశీ వాణిజ్యం వల్ల రోమ్ నాణ్యాలు బయలుపడిన ప్రాంతాలు చూద్దామండి. ఓకే అండి, సో ఈ కాలం నాటి నాణ్యాలను మనం గమనించినట్లయితే చూడండి. సో నాణ్యాలండి, ఈ నాణ్యాలను మనం రెండు రకాలుగా గమనించాలండి. నాణ్యాలను మనం ఏంటంటే రెండు రకాలుగా గమనించాలి. ఒకటి స్వదేశీ నాణ్యాలు, రెండు విదేశీ నాణ్యాలండి. అయితే ముఖ్యంగా శాతవాహనుల కాలంలో ఏ నాణ్యాలు ఉపయోగించారని ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసామండి. శాతవాహనులు సీసం, పోటీన్, వెండి నాణ్యాలు ఉపయోగించేవారండి. ఏంటండి, సీసం నాణ్యాలు, పోటీన్ నాణ్యాలు, వెండి నాణ్యాలను ఉపయోగించేవారండి. వెండి నాణ్యాలను ఉపయోగించేవారు. సీసం, పోటీన్, వెండి నాణ్యాలను ఉపయోగించేవారండి. ఓకేనే, శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించిన నాణ్యాలు ఏంటండి, ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసామండి, సీసం నాణ్యాలండి. ఓకేనే, సో వీరి కాలంలో బంగారు నాణ్యాలు ఏమనేవారండి, సువర్ణ నాణ్యాలు అనేవారండి. ఈ కాలంలో బంగారు నాణ్యాలు ఏమనండి, సువర్ణ నాణ్యం అండి. ఒక సువర్ణ నాణ్యం ఈజ్ ఈక్వల్ ఏం చెప్పారండి, ఒక సువర్ణ నాణ్యం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వెండి నాణ్యాలు అండి, 35 వెండి నాణ్యాలు. 35 వెండి నాణాలతో సమానం అని చెప్పామండి. ఒక సువర్ణ నాణం ఈజ్ ఈక్వల్ టు 35 వెండి నాణాలతో సమానం అని చెప్పామండి. ఓకే, దీంతో పాటు కర్షాపణాలు. ఓకే ఏంటి, కర్షాపణాలు అనే వెండి నాణాలు కూడా ఉపయోగించారండి. కర్షాపణాలు అంటే రాగి ప్లస్ వెండి కలిపిన నాణాలని ఏమనంటే కర్షాపణాలు అని చెప్పేసి వీళ్ళు వాడేవారండి. ఓకే అండి, కర్షాపణాలు. ఓకే అండి, సో ఇవి స్వదేశీ వ్యాపారంలో ఎక్కువగా ఉపయోగించినటువంటి నాణాలు. అయితే ఈ కాలంలో ముఖ్యంగా విదేశీ వాణిజ్యం వలన ఏంటండి, విదేశీ వాణిజ్యం వలన రోమ్ నాణాలు ఈ క్రింది ప్రదేశాల్లో బయలుపడ్డాయండి. అంటే రోమ్ నాణాలు బయలుపడిన ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి, బయలుపడిన ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి. రోమ్ నాణాలు బయలుపడిన ప్రదేశాలు అంటే ఒకటి కడప జిల్లా అత్తిరాలండి. కడప జిల్లా అత్తిరాల రోమ్తో వ్యాపారం చేసినప్పుడు వీళ్ళు పొందుకున్న రోమ్ నాణాలని ఇక్కడ లభ్యమయ్యడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏం చేసండి, శ్రీకాకుళం జిల్లా సాలిహుండం అండి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో సాలిహుండం మరియు కొత్తపాడు, గుమ్మడ అండి. ఏంటండి, కొత్తపాడు మరియు కొత్తపాడు మరియు గుమ్మడ అండి. నెక్స్ట్ బయలుపడిన నాణాలు ఏంటంటే కర్నూలు జిల్లా ఏంటి, వీరాపురం అండి. కర్నూలు జిల్లాలో వీరాపురం మరియు నంద్యాల. కర్నూలు జిల్లాలో వీరాపురం మరియు నంద్యాల ప్రాంతాల్లో బయలుపడ్డాయండి. ఒకటి నెక్స్ట్ విశాఖ ప్రాంతంలో బావికొండ ప్రాంతం అండి. ఏంటండి, బావికొండ ప్రాంతం. నెక్స్ట్ ఏంటి, బావికొండ ప్రాంతం. నెక్స్ట్ తొట్లకొండ ప్రాంతంలో, ముఖ్యంగా బావికొండ తొట్లకొండ ప్రాంతాలు ఏంటండి, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ బావికొండ ప్రాంతాల్లో రోమ్ నగరాలు బయటపడితే ఈ తొట్లకొండ ప్రాంతంలో కొన్ని బౌద్ధ క్షేత్రాలు, స్తూపాలు బయటపడ్డాయండి. ఏంటండి, ఇది అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పానండి. బౌద్ధ క్షేత్రాలు మరియు స్తూపాలు బయటపడ్డాయి. మనం చదివేది నాణ్యాలు ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానండి అంతే. ఈ తోట్లకొండ అనే ప్రాంతంలో ఏం బయటపడండి, బౌద్ధ క్షేత్రాలు మరియు స్తూపాలండి. అయితే ఈ బావికొండ ప్రాంతంలో ఏం బయటపడండి, రోమ్తో వ్యాపారం చేసినట్టు ఉన్నటువంటి కొన్ని విదేశీ నాణ్యాలు బయటపడ్డాయండి. ఓకే అండి, నెక్స్ట్ గుంటూరు అండి. నెక్స్ట్ ఏంటంటే గుంటూరు జిల్లాలో బయలుపడిన ప్రాంతాలు నాణ్యాలు. సో గుంటూరు జిల్లాలో ఎక్కువగా వినుకొండ, నాగార్జునకొండ ప్రాంతంలో వినుకొండ మరియు నాగార్జునకొండ ప్రాంతంలో ఈ నాణాలు బయలుపడడం జరిగిందండి. ఒకటి నాణాలు బయలుపడడం జరిగింది. ఒకటి అయితే ఈ నాగార్జునకొండ వద్ద బయలుపడిన నాణాల్లో ఈ గోల్డ్ నాణ్యంను లాకెట్గా ఉపయోగించారండి. ఏంటండి, ఈ గోల్డ్ నాణ్యంను లాకెట్గా ఉపయోగించడం జరిగిందండి. అంటే సో నాగార్జునకొండ మధ్య దొరికిన గోల్డ్ నాణ్యాన్ని ఏ విధంగా ఉపయోగించారంటే గోల్డ్ లాకెట్గా ఉపయోగించినట్లు మనకి ఆధారాలు లభ్యమిస్తూ ఉన్నాయండి. నెక్స్ట్ నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా
విజయవాడ ప్రాంతాల్లో కూడా మనకి రోమ్తో వ్యాపారం చేసినట్లు ఎక్కువగా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయండి. ఓకే అండి. సో వీళ్ళు రోమ్తో మాత్రమే కాదు, రోము, సిరియన్లు, అరబ్బులు, ఈజిప్షియన్లతో మాత్రమే కాదు, తూర్పు దీవులైనటువంటి ఏంటండి తూర్పు దీవులతో కూడా వీళ్ళు వ్యాపారం చేశారండి. తూర్పు దీవుల సాయం అంతా అనగా అంటే తూర్పు దీవులతో కూడా వీరు వ్యాపారం చేయడం జరిగింది. ఏంటి తూర్పు దీవుల ప్రాంతాలంటే ముఖ్యంగా మనం సుమిత్ర, జావా, బోర్నియా అండి. ఓకే అండి. తూర్పు దీవులతో కూడా అనగా సాయం, జావా, బోర్నియా ప్రాంతాలతో కూడా వీళ్ళు వర్తక వ్యాపారాలు నిర్వహించడం జరిగిందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం చేసేవారు అనడానికి మనకి లభిస్తున్న స్పష్టమైన ఆధారం ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణాలను పరిశీలించినట్లయితే వాడ తెరచాప గల గుర్తులు లేదంటే 2 లంగర వేసిన గుర్తులు ఉన్నటువంటి నాణాలు లభ్యమయ్యాయండి. అంటే వాడ తెరచాప గల నాణాలు లభ్యమవడాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చండి, ఎవరండి ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి వల్ల లంగర్ వేసిన నాణాలు లేదంటే 2 వాడ తెరచాపగల నాణాలు లభ్యమవడంతో శాతవాహన కాలంలో ఉన్నటువంటి విదేశీ వ్యాపారాన్ని ఈ నాణాలు ఎక్కువగా దృఢపరుస్తూ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి, అర్థం చేసుకోవచ్చు. ఇదండి శాతవాహన కాలంలో ఉన్నటువంటి విదేశీ వ్యాపారం. ఖచ్చితంగా విదేశీ వ్యాపారం అంటే ఏం జరుగుతుందండి, కొన్ని ఎగుమతులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం దిగుమతులు ఉంటాయి. అయితే విదేశీ వ్యాపారంతో పాటు జరిగినటువంటి ఎగుమతులు దిగుమతులు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన చేసినట్లయితే మనకి ఈ విదేశీ వాణిజ్యం అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఓకే అండి. చూడండి, శాతవాహన కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన శాతవాహన కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగుమతులు చూసినట్లయితే ఈ ఎగుమతుల గురించి మనకి ఎవరు ఎగుమతుల గురించి ఆధారాలు ఇస్తా ఉన్నారంటే శాతవాహన కాలం జరిగే ఎగుమతుల గురించి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అండి. చూడండి, ఎరిత్రియన్సీ చాలా స్లోగా చెప్పుకుంటున్నామండి. ప్రతిదీ బోర్డు మీద రాస్తున్నాను, మీరు చేయాల్సిందల్లా క్లాస్ వినటం, స్మూత్గా ఒకసారి రివైజ్ చేసుకోవడం, మళ్ళీ రాయడం. అవసరమైతే వెనక్కి వెళ్ళండి, ఇంకొకసారి వినండి, రాయండి అండి. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్, రాయడం ఇంపార్టెంట్ అండి. ఓకే, శాతవాహనుల కాలంలో జరిగిన ఎగుమతుల గురించి మన స్పష్టమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. ఈ ఆధారాలు ఇస్తున్న గ్రంథం ఏంటండి, గ్రీకు రచయిత అయినటువంటి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్సీ రాసినటువంటి గ్రంథం అండి. ఓకే అండి. సో అయితే ఎక్కువగా ఏవి ఎగుమతులు జరిగాయని చెప్పేసి ఈ గ్రంథం తెలుపుతూ ఉందంటే సుగంధ ద్రవ్యాలండి. ఏంటండి, సుగంధ ద్రవ్యాలు చెప్పాను ఆల్రెడీ మీకు. ఎందుకంటే శాతవాహన స్త్రీలకు సుగంధ ద్రవ్యాలంటే చాలా మక్కువ అండి. ఓకేండి, సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ ఎక్కువగా ఎగుమతులు జరిగేవి వజ్రాలు. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి దంత సామాగ్రి అండి. ఏంటండి, దంత సామాగ్రి. ఓకే అండి. ఫస్ట్ ఏంటి, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, దంత సామాగ్రి. ఇంకోటి చెప్పాను, ఇందాక ఏం చెప్పానండి, మల్ల సెల్లాలు అనే వస్త్రాలు ఈ శాతవాహన ప్రజలు విదేశీయులకు ఎగుమతులు చేయడం జరిగేదండి. మల్ల సెల్లాలు. నెక్స్ట్ ముత్యాలు. ఏంటండి, ముత్యాలు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకేంటి ఎగుమతి చేసేవారని చెప్పేసి అంటే అలంకరణ వస్త్రాలండి. అంటే అలంకరణ వస్త్రాలు అంటే ఇప్పుడు ఈ కాలంలో చెప్పుకోండి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉంటాయి కదండి, శారీస్ అవన్నీ. అలంకరణ వస్త్రాలు, దాంతో పాటు చందనం అండి, ఓకే, చందనం. ఇవన్నీ కూడా ఆ కాలంలో రాగి కూడా ఎగుమతి చేసేవారండి. రాగి కూడా ఆ కాలంలో ఎగుమతి చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఎబోని అనే ఒక ట్రీ ఉంటుందండి, మనకి జాగ్రఫీలో నేర్చుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అండి. ఎబోనిని కూడా వీళ్ళు ఎక్కువగా ఎగుమతులు చేసేవారండి. ఓకే, శాతవాహన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన ఎగుమతులు ఏంటండి, ఇవన్నీ కూడా ముఖ్యమైన ఎగుమతులు. ఈ శాతవాహన కాలంలో ముఖ్యమైన ఎగుమతుల్లో లేనిది ఏంటి అని అడుగుతాడు, ఉన్నది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈజీగా మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే అండి. సో నెక్స్ట్ వన్ దిగుమతులు. శాతవాహన కాలంలో ఉన్నటువంటి దిగుమతులు ఏంటి? దిగుమతులు అంటే శాతవాహనులు వేటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ముందుగా ఈ దిగుమతులు చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే పగడాలండి. ఓకే అండి, పగడాలు. ఏంటండి, చూడండి దిగుమతులు చూడండి దిగుమతులు. నెక్స్ట్ వన్ దిగుమతులు. నెక్స్ట్ ఏంటి, దిగుమతులు. ఓకే, సో దిగుమతుల్లో మొదటగా ఏం చేస్తారంటే ఏమి ఎక్కువగా దిగుమతి చేసుకున్నారంటే పగడాలు అండి.
సో ఈ పగడాలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారంటే తూర్పు సముద్ర ప్రాంతాల నుంచి అండి. ఏంటండి? తూర్పు సముద్ర ప్రాంతాల నుంచి, తూర్పు సముద్ర ప్రాంతాల నుండి ఓకే ఈ పగడాలను దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఓకే నెక్స్ట్ కర్పూరం సిల్క్ అండి. కర్పూరం సిల్క్ లాంటి వస్త్రాలను ఎక్కడి నుంచి అండి? చైనా నుండి మనం అంటే శాతవాహనులు దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఓకేనే నెక్స్ట్ వన్ బంగారం అండి. ఏంటి? బంగారం. సో బంగారం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారంటే సుమిత్ర ఎక్కడి నుంచి బంగారం దిగుమతి చేసుకోండి? సుమిత్ర మలయ అనే దీవుల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఓకే అండి. సో వీళ్ళు మధ్యప్రియులు అని చెప్పుకున్నాం ఆల్రెడీ అండి. ఈ మద్యాన్ని ఎక్కడ నుంచి దిగుమతి చేసుకునేవారంటే మద్యాన్ని ఇటలీ ప్రాంతం నుంచి అండి. ఇటలీ అరేబియా ప్రాంతం నుంచి ఈ మద్యాన్ని దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఇవండి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన దిగుమతులు. ఓకే అండి. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన దిగుమతులు అండి. ఓకే నెక్స్ట్ ఫైనల్గా ఉన్నటువంటి శ్రేణి విధానం ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. శ్రేణి విధానం. ఓకే నెక్స్ట్ వన్ లాస్ట్గా ఏం చూసాం? మనం వ్యవసాయం చూసాం, పరిశ్రమలు చూసాం, రేవు పట్టణాలు చూసాం, వర్తక వాణిజ్యం చూసాం, విదేశీ నాణాలు చూసాం. ఫైనల్గా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులకు సంబంధించినటువంటి లాస్ట్గా ఏంటంటే శ్రేణి విధానం చూద్దామండి. ఏంటంటే శ్రేణి విధానం. ఓకే దీన్ని ఏమనేవారంటే ఈ శ్రేణి విధానం మనం ఏమొచ్చండి వృత్తి సంఘాలు అని చెప్పొచ్చండి. వృత్తి సంఘాలు 100% బిట్ వస్తుందండి. 100% బిట్ వస్తుంది. ప్రతి గ్రూప్ 2 ఎగ్జామ్లో దీని నుంచి బిట్ వచ్చిందండి. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ శ్రేణి సంఘాలు. ఓకే అండి. లైట్ ఆన్ చేయమా. శ్రేణి సంఘాలు. సో వృత్తి సంఘాలు లేదంటే శ్రేణి సంఘాలండి. ఓకే అండి. అయితే దేశీయ విదేశీ వ్యాపారం చేయడానికి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా ఈ వృత్తి సంఘాలు అనేవి ప్రాముఖ్యమైన పాత్రను వహించాయండి. ఓకే అండి. అంటే శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపారం చేయడానికి అంటే శాతవాహనులు దేశీ ప్లస్ విదేశీ వ్యాపారం చేయడంతో పాటు ఓకే అండి. సో వ్యవసాయ అభివృద్ధి చేయడంలో ఈ వృత్తి సంఘాలు అనేవి శాతవాహనుల కాలంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. అయితే ఈ వృత్తి సంఘాలన్నిటికి కూడా ఒక అధిపతి ఉండేవాడండి. ఓకే అండి. అధిపతి అంటే ప్రతి శ్రేణికి కూడా ఒక అధిపతి ఉండేవాడండి. అతన్ని శ్రేష్ఠి అని పిలిచేవారండి. అంటే ఈ వృత్తి సంఘాలను అంటే కొంతమంది వ్యక్తులు కలిసి కొన్ని వృత్తి సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మనం శ్రేణులు అనేవాళ్ళండి. ఈ ప్రతి శ్రేణికి కూడా అధిపతి ఉండేవాడండి. అధిపతి ఆ అధిపతిని ఏమన్నారంటే శ్రేష్ఠి అని పిలిచేవారండి. ఏమని పిలిచేవారండి? శ్రేష్ఠి లేదా శెట్టి అని పిలిచేవారండి. ఏంటండి? శ్రేష్ఠి అని పిలిచేవారు. ఓకేండి. ఓకేనే అంటే శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తిని చేపట్టేవారు ఒక్కొక్క ప్రత్యేక సంఘంగా ఏర్పడేవారండి. ప్రత్యేక సంఘంగా ఏర్పడితే ఆ ప్రత్యేకమైన సంఘాలను ఏమని పిలిచేవారండి? వృత్తి సంఘాలు అని పిలిచేవారండి. ఈ వృత్తి సంఘాల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటండి? దేశీయ వ్యాపారాన్ని విదేశీ వ్యాపారంతో పాటు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా వీళ్ళు ఒక వస్తు ఉత్పత్తి చేయడంలో ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడంలో ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించిన శాతవాహన కాలం నాటి సంఘాలను ఏమన్నామండి? వృత్తి సంఘాలు అన్నామండి. వీటిలో మనం శ్రేణులు అంటామండి. సో ఈ శ్రేణికి అధిపతి ఎవరండి? శ్రేష్ఠి అనే అధిపతి ఉంటాడని చెప్పామండి. ఓకే అండి. శ్రేష్ఠి. ఓకే. అయితే ఈ శ్రేష్ఠి ఎవరండి? శ్రేష్ఠి అంటే ఆ శ్రేణికి అధిపతి అండి. ప్రతి శ్రేణికి కూడా కొన్ని శ్రేణి ధర్మాలు ఉంటాయండి. ఓకే అండి. ప్రతి శ్రేణులకు కూడా శ్రేణి ధర్మాలు కొన్ని కట్టుబాట్లు ఉంటాయండి. ఎన్నైతే ఆ శాతవాహన కాలంలో వృత్తి సంఘాలు ఉన్నాయో ఆ వృత్తి సంఘాలను శ్రేణి అన్నామండి. ప్రతి శ్రేణికి కూడా ఏంటంటే శ్రేణి ధర్మం ఉంటుందండి. శ్రేణి ధర్మం కట్టుబాట్లు ఉంటాయండి. శ్రేణి ధర్మం కట్టుబాట్లు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కూడా ఈ శ్రేణి ధర్మాన్ని కట్టుబాట్లకు
కట్టుబాట్లకు పరిమితుడై వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే, ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో మనకి కులాలుగా మార్పు చెందాయండి. ఈ శ్రేణి సంఘాలే తర్వాత కాలంలో మనకి ఏ విధంగా మార్పు చెందండి? కులాలుగా మార్పు చెందాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకేనే. సో ఈ శ్రేణి సంఘాలే కులాలుగా మనకి మార్పు చెందాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఈ రాజులు శ్రేణి ధర్మానికి ఆమోదముద్ర వేశారండి. ఎవరైతే వృత్తి సంఘాలు ఉన్నాయో ఆ వృత్తి సంఘాల వాళ్ళు కొన్ని శ్రేణి ధర్మాలని కట్టుబాట్లని ఏర్పాటు చేసుకునేవారండి. అంటే ఆ వ్యాపార వ్యవహారాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచిగా వ్యాపార వ్యవహారాలు జరగాలని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటే రాజు కూడా ఈ కట్టుబాట్లకి కొన్ని ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. ఈ రాజు కూడా కట్టుబాట్లకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఒకటి అయితే కొన్ని వర్తక సంఘాలు ఇక్కడ ఉండేయండి. ఆ వర్తక సంఘాలు ఏంటి, ఆ శ్రేణి సంఘాలు ఏంటి అని చెప్పేసి వన్ బై వన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. చూడండి, ఒకటి ఫస్ట్ మనం చూసినట్లయితే బట్టి ప్రోలు శాస్త్రంలో ఒకటి కొన్ని వర్తక సంఘాలను పేర్కోవడం జరిగిందండి. ఈ వర్తక సంఘాలను ఏమనేవారంటే నిగమ సభలు అనేవారండి. ఏంటి బట్టి ప్రోలు శాసనంలో పేర్కొన్నటువంటి వర్తక సంఘాలను ఏమనేవారండి? నిగమ సభలు అనేవారండి. నిగమ సభలు అని పిలిచేవారండి. ఈ బట్టి ప్రోలు అనే శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వర్తక సంఘాలను ఏమనేవారండి? నిగమ సభలు అనేవారండి. ఈ నిగమ సభలు ఏంటంటే 2 రకాలుగా ఉండేయండి. ఓకేండి. సో ఈ నిగమ సభలు ఏంటంటే 2 రకాలుగా ఉండేవి. ఒకటి దేశీయ వ్యాపారం చేసే సభలు, వ్యాపారం చేసే సభలు, విదేశీ వ్యాపారం చేసే సభలు అండి. ఒకటి దేశీ వ్యాపారం చేసే సభలు, 2 విదేశీ వ్యాపారం జరిగే సభలండి. ఒకటి దేశీ వ్యాపారం చేసే సభలను నిఖయా లేదా నిభాయి అనేవారండి. ఒకటి దేశీ వ్యాపారం చేసే సభలను నిఖాయి లేదా నిభాయా అనేవారండి. నిఖయ సభలు లేదా నిభయ సభలు అనేవారండి. నిఖయ సభలు లేదంటే నిభయ సభలు అనేవారు. అయితే విదేశీ వ్యాపారం చేసేటువంటి నిర్వహించేవారు ఏమంటే సార్ధవాహులు అని పిలిచేవారండి. విదేశీ వ్యాపారం చేసేవారిని ఏమని పిలిచేవారండి? సార్ధవాహులు. విదేశీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులను ఏమని పిలిచేవారంటే సార్ధవాహులుగా పిలవటం జరిగింది. సార్ధవాహులు అండి విదేశీ వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు. అంటే సార్ధవాహులు అంటే ఎవరండి? శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం నిర్వహించేటువంటి శ్రేణి సంఘాలని ఏమని పిలిచేవారంటే మనకి సార్ధవాహులుగా పిలిచేవారు. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్లో. మనకి అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రాముఖ్యమైన బిట్లు అండి. ఓకేండి. నిభయ లేదా నిఖయ లేదంటే నిఖాయ అని వచ్చాడు. దీన్ని కూడా నిభయ నిఖాయ లేదంటే నిఘయ సభలు అంటే ఏంటి? స్వదేశీ వర్తక సంఘాలండి. ఈ స్వదేశీ వర్తక సంఘాలని మనం ఏమనండి? నిభయ సంఘాలు అన్నాం. నిభయ అనొచ్చు, నో ప్రాబ్లం. నిభయ. ఈ స్వదేశీ సంఘాలు నిభయ అంటే విదేశీ వ్యాపార సంఘాలను ఏమనవారండి? విదేశీ వ్యాపార సంఘాలని ఏమనేవారండి? సార్ధవాహులు అనేవారండి. సార్ధవాహకులు. ఓకేండి. సో అయితే ఈ స్వదేశీ వ్యాపార సంఘాలు ఏర్పడేవారు కదండి. ఈ సంఘాలు నిఘయ అని చెప్పాను, నిభయ అని పిలిచాం. అయితే ఈ సంఘాలు నిర్వహించే సమావేశాన్ని అంటే ఈ స్వదేశీ వ్యాపారం చేసినటువంటి నిభయ లేదంటే నిఖయ లేదా నిభయ వాళ్ళు నిర్వహించే సమావేశాన్ని ఏమని పిలిచేవారంటే గోష్ఠి. ఏమండి? గోష్ఠి అని పిలిచేవారండి. గోష్ఠి అని చెప్పేసి పిలవటం జరిగిందండి. గోష్ఠి అంటే ఈ గోష్ఠి యొక్క అధ్యక్షుడు ఎవరంటే శెట్టి అండి. గోష్ఠి యొక్క అధ్యక్షుడు ఎవరు? శెట్టి. గోష్ఠి యొక్క అధ్యక్షుడు ఎవరండి? శెట్టిగా మనం పేర్కోవడం జరిగిందండి. ఓకేనా. అయితే ముఖ్యంగా ఆనాటి స్వదేశీ విదేశీ వ్యాపార వర్తకాన్ని వ్యవహరించే గంధం ఏం చెప్పుకున్నామండి మనం? ఉజ్వల అని చెప్పేసుకున్నామండి. ఓకేండి. అయితే ఆ కాలంలో చాలా ప్రాముఖ్యంగా 18 వర్తక సంఘాలు ఉండేవండి. 18 వర్తక సంఘాలు ఉండేవి. శాతవాహన కాలంలో ముఖ్యంగా 18 వర్తక సంఘాలు ఉండేవి. ఈ 18 వర్తక సంఘాలను మనం ఏమని పిలిచేవారు అంటే 18 వర్తక సంఘాలు అని పిలిచేవారండి. ఏ సంఘం ఏం తయారు చేస్తుందో అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్ 18 వృత్తి శ్రేణులు వారు ఉండేవండి. 18 వర్ణాల వారు అంటామండి. ఏమనండి? 18 18 వర్ణాల వారు. 18 వర్ణాలు వారు ఉండేవారండి. ఇవి 18 వృత్తి సంఘాలు ఉన్నాయని చెప్పాం. సో ఇందులో మొదటి వృత్తి సంఘం ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి హలికులు అండి. ఒకటి హలికులు ఏం చేసేవారు శాతవాహన కాలంలో అంటే పొలం దున్ని వ్యవసాయం చేసేవారండి.
దున్ని వ్యవసాయం చేసేవారు పొలం దున్ని వ్యవసాయం చేసేవారండి. నెక్స్ట్ కొలికలు అండి. కొలికలు అంటే ఎవరంటే నేత పని చేసేవారు. నెక్స్ట్ వన్ కులారిక అంటే కమ్మరి వాళ్ళండి. నెక్స్ట్ ఉండేవారండి కులారిక అంటే కమ్మరివారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే గంధిక లేదా గదికులు. గంధిక లేదా గంధిక లేదంటే గదిక అంటే గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారండి. వీళ్ళెవరండి సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ వన్ ఎవరంటే వసకారులు లేదా వస్సకార. సో వసకారులు లేదా వస్సకారు అంటే మేధరివారు అంటే ఏంటంటే వెదురు పని చేసేవారండి. మేధరివారు లేదంటే వెదురు పని చేసేవారండి. నెక్స్ట్ 6వ వర్తక శ్రేణి ఏంటి అని మనం చెప్పి ఆలోచించినట్లయితే శిలవధిక ఏంటండి శిలవధిక లేదంటే శేలవధికులు ఏంటి శేలవధికులు. ఈ శేలవధికులు ఏం చేసేవారంటే శిల్పాలను చెక్కేవారండి. ఎవరండి శిల్పాలను చెక్కేవారు. ఓకే అండి. నెక్స్ట్ వర్తక శ్రేణి 7వ వర్తక శ్రేణి ఏంటంటే తిలపిసక. తల కాదండి తిలపిసక అంటే ఏం చేసేవారండి వీళ్ళు గానుగు వాళ్ళండి. ఏంటండి గానుగ వాళ్ళు అంటే గానుగ ఆడించి నూనె తీసేవారని శాతవాహనుల కాలంలో ఏమనేవారంటే తిలపిసక అని పిలిచేవారండి. ఇది ఒక వృత్తిక సంఘం అండి. నెక్స్ట్ మూలకారులు లేదా మలాకార. ఎవరండి మూలకారు లేదా మలాకార. సో వీళ్ళు ఏం చేసేవారంటే మూలకారు లేదా మలాకార పూల వ్యాపారులండి. పూలు మాలలు కట్టి అమ్మేవారండి. పూల వ్యాపారులు లేదంటే పూలు మాల కట్టి అమ్మినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వధికులు. ఎవరండి వధికులు అంటే ఎవరంటే వడ్రంగి వారండి. వధికులు అంటే ఎవరండి వడ్రంగి వారండి. కసకార ఎవరండి కసకార అంటే ఎవరంటే ఇత్తడి పనివారండి. ఇత్తడి పనివారండి. ఇత్తడి పనివారు కంచు పనివారు ఏంటండి కంచు పనివారిని ఏమనండి కసకార అని చెప్పేసి పిలవడం జరిగేదండి. ఒకటి వదక యాంత్రికులు అండి. నెక్స్ట్ ఎవరండి 11 ఎవరండి వదక యాంత్రికులు. ఈ వదక యాంత్రికులు ఏం చేసేవారని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే నీటి యంత్రాలు నడిపేవారండి. అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవారు లేదంటే నీటి యంత్రాలు నడిపేవారండి. 12 స్వర్ణకారులు అండి. ఎవరండి స్వర్ణకారులు. ఈ స్వర్ణకారులు ఎవరంటే బంగారు ఆభరణాలు లేదంటే బంగారు పనులు చేసేవారండి. ఓకే. నెక్స్ట్ వన్ గోపాలురు. 13 ఎవరండి గోపాలురు. ఎవరండి గోపాలురు. ఈ గోపాలురు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరండి గోవులను కాసేవారు గోపాలురు అంటే. ఓకేండి. నెక్స్ట్ చమకారులు అండి. ఎవరండి నెక్స్ట్ చర్మకారులు అండి. చమకారులు అంటే చర్మకారులు అని పిలిచేవారండి 14. సో 15 అంటే వీళ్ళని మార్ధకులు అనేవారండి. ఓకేండి. మార్ధకులు అంటే వాయిద్యగాండ్రు అనేవారండి. మార్ధకులు అంటే ఎవరండి వాయిద్యగాండ్రు. కమ్మర అంటే ఏంటండి ఇనుప పని చేసేవారండి. మార్ధకులు అంటే వాయిద్యగాండ్రు. కమ్మర అంటే ఇనుప పని చేసేవారండి. ఇనుప పని చేసేవారిని కమ్మరులు అని చేర్చేవారండి. నెక్స్ట్ కుసరణకారులు ఏంటండి 16 ఏంటండి కుసరణకారులు అంటే ఎవరంటే చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కంసాలి వారండి. కుసరణకారులు అంటే కంసాలి వారు. కుసనకారులు అంటే ఎవరండి కంసాలి వారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆ కాలంలో ఉన్నటువంటి బెజ అంటే ఎవరండి వైద్యుడు. బెజ అంటే ఎవరండి బెజ అంటే వైద్యుడు అండి. ఒకటి ఈ కుసనకారులు ఈ కమ్మర అనేవాళ్ళు మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ అష్టాదశ వర్ణాలు కాకుండా ఎక్స్ట్రా ఉన్నవాళ్ళండి. ఓకేనా బెజ. నెక్స్ట్ మణికార అంటే రత్నాలు మణులు పొదిగిన వారండి. ఓకేండి మణికార ఎవరండి మణికార అంటే రత్నాలు మణులను పొదిగేటువంటి వ్యక్తులండి. ఒకటి నెక్స్ట్ ధన్నికులు అనేవారండి. ఎవరండి నెక్స్ట్ ధన్నికులు
సో ఈ ధనికులను ఏమని పిలిచేవారంటే అప్పట్లో ధాన్యవర్తకులు అనేవారండి, ధాన్యవర్తకులు. ఓకే, నెక్స్ట్ వన్ దస్సక. ఏంటి దస్సక? ఈ దస్సక అంటే ఏంటంటే మత్స్యకారులు అండి, మత్స్యకారులు. ఓకే, దస్సక అంటే దస్సక అంటే మత్స్యకారులు, మత్స్యకారులు. దానితో పాటు సౌంధికులు అని ఉండేవారండి, సౌంధికులు, సౌంధికులు, సౌంధికులు అంటే సౌంధికులు. నెక్స్ట్ సౌంధికులు అండి, సౌంధికులు అంటే కళ్ళు గీసేవారు అని అర్థం అండి. ఎవరండి? సౌంధికులు అంటే కళ్ళు గీసేవారని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలం నాటి శ్రేణీ వ్యవస్థ అనేది ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థగా రూపొందించడం జరిగిందండి, ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థగా రూపొందించడం జరిగింది. అయితే ఈ కాలం నాటి శ్రేణీ వ్యవస్థ గురించి తెలుసుకోవటానికి ప్రధానమైన ఆధార శాసనం ఏంటంటే శక వృషభదత్తును దాచినటువంటి నాసిక్ శాసనం అనేది, నాసిక్ శిలా శాసనం అనేది మనకి ఆ కాలం నాటి వర్తక వ్యాపారాలు లేదంటే శ్రేణి వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆధారమైన శాసనం. అంత మాత్రమే కాదు, ఈ నాసిక్ శాసనం ప్రకారం, వృషభదత్తు చేసిన నాసిక్ శాసనం ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ గోవర్ధనహారంలో ఏంటండి, ఈ గోవర్ధనహారంలో కొలిక శ్రేణి వారి నుండి ఈ వృషభదత్తుడు 100 కర్షాపణాలను నెలకు ఒక కర్షాపణం చొప్పున 12% వడ్డీతో పాటు 2000 కర్షాపణాలను అప్పుగా తీసుకుని వడ్డీతో పాటు మొత్తాన్ని చెల్లించాడండి. వడ్డీతో పాటు మొత్తాన్ని చెల్లించగా దానిని ఆ కొలిక శ్రేష్ఠి వారు లేదంటే ఆ కొలిక శ్రేణి వారు ఏం చేశారంటే దేనికోసం ఉపయోగించారంటే నాసికా విహారంలోని 20 మంది భిక్షువులకు, బౌద్ధ భిక్షువులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 12 కర్షాపణాలను ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఓకే అండి, ఒక సువర్ణ నాణం ఈజ్ ఈక్వల్ టు 35 వెండి నాణాలండి. సువర్ణ నాణం అంటే బంగారు నాణం, కర్షాపణం అంటే వెండి నాణాలు. అంటే ఒక సువర్ణ నాణం ఈజ్ ఈక్వల్ టు 35 కర్షాపణాలు. ఇదండి కొలిక శ్రేష్ఠికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మనం శాతవాహన కాలం నాటి మత పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి.